అది తలుచుకుంటుంటే కూడా నాకు చాలా బాధగా అనిపిస్తుంది. నాకు భయమేస్తుందండి. వెంటిలేటర్ ఇంత ఉంటే అందులో నా బేబీ ఇంత. వెంటిలేటర్ కనిపిస్తుంది, ఆ వైర్లు కనిపిస్తుంది కానీ బేబీ కనిపించట్లేదు. నిజంగా హెడ్ నా హ్యాండ్ అంత కూడా లేదండి. బేబీ ఆఫ్ ప్రియాంక ఆ బేబీ 7 నెలలకే అంటే 27 వారాలకే డెలివరీ అయిపోయి ఆ బేబీ వచ్చేప్పటికే చాలా కాంప్లికేషన్స్ తోటి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ తోటి ఇన్ఫెక్షన్ తోటి రావడం జరిగింది. వితిన్ 2 hours ఇట్లాంటి బేబీస్కి సర్ఫెక్టెంట్ అనేది ఇవ్వాల్సిన అవసరం పడుతుంది, విచ్ విల్ ఇంక్రీజ్ ది సర్వైవల్ బై అట్లీస్ట్ 90% ఈజీగా. ఈ కేసు ఏంటంటే మనకి ఆల్మోస్ట్ 9 to 12 hours డిలేడ్గా ట్రాన్స్పోర్ట్ అయ్యింది. అండ్ దిస్ ఇస్ ఎ వెరీ బిగ్ ఛాలెంజ్ ఫర్ అస్ బికాస్ బేబీ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్ ప్రీమెచ్యూర్ బేబీ వెయిట్ కూడా వచ్చేసి 950 grams less than. So we had to treat the sepsis first and then baby went into septic shock and other multiple complications. ఇప్పుడు బేబీ దగ్గరికి ఎవరైనా రావాలంటే బేబీ ఆఫ్ ప్రియాంక అని పిలిచేవారు. అలా పిలిచేసరికి స్టార్టింగ్లో చాలా టెన్షన్ వచ్చేది. ఏ న్యూస్ వినాల్సి వస్తుందో, బేబీ ఎలా ఉన్నాడో, ఏమన్నా సీరియస్గా ఉందా ఏంటి, చూసినంతసేపు నాకు టెన్షను భయం. సో మా రోల్ ఓన్లీ ఫస్ట్ 15 days వరకే ఉంటుంది అక్యూట్గా, 1 to 2 weeks. ఆ తర్వాత అంతా మదర్ రోలే, బికాజ్ మదర్ హ్యాస్ టు డూ ద కేఎంసీ అంటే కంగరూ మదర్ కేర్, అండ్ దెన్ మదర్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ది బేబీ, మదర్ హ్యాస్ టు డూ ద ఫీడింగ్స్, ఆల్ ది మెడికేషన్స్ అండ్ ఆల్. వీ ట్రైన్ ది మదర్ బికాజ్ అల్టిమేట్లీ ఇట్స్ మదర్ హూస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ది బేబీ అట్ హోమ్. డాక్టర్స్ చెప్పేవారు ప్రీమెచ్యూర్ బేబీస్ అంటే మైండ్ కూడా అంత డెవలప్ అవ్వదు కదండి, దానివల్ల ఆక్సిజన్ తీసుకోవడం కూడా మర్చిపోతారు, దానివల్ల యాప్నెస్ వచ్చి కలర్ మారిపోతాయి. ఆదిత్య సార్ నాకు ఇప్పటికీ గుర్తున్నారు. ఆ సార్ చేతిలో 3 సార్లు నా బిడ్డ బతికాడండి. నెక్స్ట్ టైం అలా జరిగినప్పుడు నేను అంత భయపడలేదండి. ఏమో నమ్మకం నాకు వచ్చిందండి, ఏమవ్వదు డాక్టర్స్ ఉన్నారు చూసుకుంటారు అనే నమ్మకం నాకు ఉండి నేను అంత టెన్షన్ పడలేదు. సెకండ్ టైం డాక్టర్స్ కానీ అక్కడ స్టాఫ్ కానీ చాలా బాగా చూసారండి. నేను యాక్చువల్గా కోరమండల్ వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలండి, ఎందుకంటే నేను ఉన్నది కోరమండల్ బ్లాక్. అక్కడ ఇచ్చిన ప్రతి ఎక్విప్మెంట్ కోరమండల్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు. In entire Godavari district, GGH Kakinada has one of the best facilities, and infrastructure to treat such cases here. ఈ కోరమండలి వాళ్ళు టేకప్ చేయడం వల్ల వాళ్ళు చాలా వార్మర్స్, జాండీస్ వచ్చిన పిల్లలకి ఫోటోథెరపీ యూనిట్స్, అట్లాగే వెంటిలేటర్స్, హెచ్ఎఫ్ఎన్సీస్, ఇలా కాస్ట్లీ ఎక్విప్మెంట్లు కూడా కోరమండలి వాళ్ళు మనకి ఇవ్వడం జరిగింది. దానివల్ల మనం చాలా నెలల బరువు తక్కువ పుట్టిన పిల్లలను కూడా మనం పైకి తీసుకొచ్చే అవకాశం కలిగింది మనకి. ఇదివరకు పరిస్థితులు ఎలా ఉండేవంటే కేజీ కంటే తక్కువ పుడితే మా డాక్టర్ల విషయంలోనే ఇది బతకదులే అన్నట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు ఇంప్రూవ్ అవుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల, మనకున్న ఫెసిలిటీస్ వల్ల కూడా మనమే సేవ్ చేసి పంపించగలుగుతున్నాం. సో ఇనిషియల్లీ ఇక్కడ మార్టాలిటీ రేట్ అనేది అరౌండ్ 25 to 30% ఉండేది. వన్స్ కోరమండల్ ఇన్వాల్వ్ అయిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డొనేషన్ కానీ, ఈ వార్డ్ రెనోవేషన్ ఏదైతే మీరు చూస్తున్నారో వార్డ్ రెనోవేషన్ కానీ, మార్టాలిటీ రేట్ అనేది చాలా డ్రాస్టిక్గా తగ్గింది, అరౌండ్ లెస్ దాన్ 10% వరకు పడిపోయింది. అండ్ ఆల్సో విత్ ద హెల్ప్ ఆఫ్ కోరమండల్ యూఆర్ ఏబుల్ టు అచీవ్ దిస్ థింగ్. ప్రెసెంట్ అయితే నా బేబీ ఫుల్లీ హెల్తీగా ఉన్నాడు. వీడిని చూస్తే ఆ పెయిన్ అంతా మర్చిపోతాము. డెత్ వరకు వెళ్ళి తిరిగి వచ్చా 3 times అండి. తన పేరు కూడా మేము అందుకే పెట్టామండి, ఆర్యన్ అని, వారియర్. ఎందుకంటే చావుతో పోరాడాడండి నా కొడుకు.